చేస్తున్నావు? ఎవడా నువ్వు? నీ ఫ్రెండ్ ని. ఎక్స్ట్రా చేస్తున్నారా? ఇది బోస్గా డైలాగ్. సర్లే బాయ్. ఏం స్నేహ గుర్తుపట్టలేదా మొన్న? అరే ఏంటి అలా చూస్తున్నావు? కారిడార్ లో కలిసాం కదా. నేను స్నేహ మొన్న కాఫీ డేకి పిలిచాను, సినిమాకి రమ్మన్నాను. స్నేహ ఒక్క నిమిషం ఆగు స్నేహ, నేను చెప్పేది విను. హలో స్నేహ. స్నేహ తిరుగుద్ది తిరుగుద్ది తిరుగుద్ది. ఇదేంటి ఇలా జరిగించింది? ఏ నంబర్ నీ దగ్గర ఉంది, నువ్వే చేయొచ్చు. హాయ్ స్నేహ. మీరేంటండి బాబు, మాట్లాడితే మాట్లాడరు, పిలిస్తే పలకరు, కానీ ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫాలో అవుతున్నారు. గీత నీకు విషయం తెలుసా? మనం అందరం ఉండేది పక్క కాలనీలే. ఓహో, మరి మేము నిన్ను ఫాలో అయితే నీకు మా అడ్రస్ ఎలా తెలిసింది? అది మీరు నన్ను ఫాలో అయినట్టే నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. వీడు చాలా తేడా క్యాండిడేటే. ఏం స్నేహ సైలెంట్ గా ఉన్నావు? ఏదైనా మాట్లాడొచ్చు కదా. నువ్వు మాట్లాడితే చాలా బాగుంటుంది తెలుసా. మీరు వెళ్ళండి. రండి వెళ్దాం. నువ్వు కూర్చో. మీరు వెళ్ళండి. వీడెవడే చాలా విచిత్రంగా ఉన్నాడు. ఎప్పుడు కనిపించినా చాలా పరిచయం ఉన్నవాడిలా మాట్లాడుతున్నాడు. నువ్వేం టెన్షన్ పడుకో, బోస్గాడు వాడికి తగిలాడు కదా, వాడిని కుమ్మేస్తాడు వాడు. చెల్యా కాలేజ్ జాయిన్ అయినప్పని చూస్తున్నాను రా. ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు? సాధారణంగా నా కోపం రాదు. వస్తే 1 వీక్ హాస్పిటల్లో ఉంటావు. ఎరికేనా? అది ఏది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదన్నా. ఏ విషయం? నీ లవ్ గురించి బాస్. నా లవ్ ఏంటి బోస్ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నావు? బ్యాడ్ కాదన్నా, ఫ్యాక్ట్. అయినా నీ పర్సనల్ మ్యాటర్ గురించి నాకెందుకు? సీట్ కింద బాంబడి వెళ్ళిపోతావేంట్రా? కూసో కూసో. చెప్పు. ఇప్పుడు మన గ్యాంగ్ లో. మన గ్యాంగ్? రేయ్ నువ్వు ఆగ్రా బై. నువ్వు చెప్పు. మన గ్యాంగ్ లో గీత ఉంది కదా. ఉంది. అయితే తను నిన్ను ప్రేమిస్తుంది బాస్. చిచి వీణా? వీణ్ణే ఇందా గీత స్నేహితుడు చెప్తుంటే నా చెవులతో విన్నాను బాస్. నువ్వు చెప్పేది నిజమేనా? వీడి మీద ఒట్టు. నేను నమ్మను. నువ్వేంటి బతుకున్నాడు ఎవడో నమ్మడు. కావాలంటే చూడు గీత నిన్ను ఎలా చూస్తుందో. ఇప్పుడైనా నమ్ముతావా? ఏంటి నమ్మేది? 4 ఏళ్ళ నుండి కలిసి చదువుతున్నావు. చూస్తే చూడదా, ఊపితే ఊపదా? ఇంకో మాట చెప్పు. సింపుల్ థింగ్. ఇన్నాళ్ళ మీ ఫ్రెండ్షిప్ లో గీత నీకు ఏ రోజైనా రాఖీ కట్టిందా? కట్టలేదు. కనీసం కలిసి రాఖీ సినిమా కూడా వెళ్ళలేదు బాస్. కదా. పోనీ ఎప్పుడైనా నిన్ను అన్నా అని పిలిచిందా? లేదు. ఎప్పుడైనా? చాలు. గీత నన్ను ప్రేమిస్తున్న సంగతి నాకు ఇప్పుడు అర్థమైపోయింది. హలో, రాఖీ నాకు కూడా కట్టలేదుగా. ఈ సంవత్సరం కట్టేస్తాను అందులో. ఇందాక అది కూడా విన్నాను. అది కూడా విన్నావా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అంటే నేను డైరెక్ట్ గా వెళ్ళి నాకు కూడా గీత అంటే ఇష్టం అని చెప్పేసి వస్తాను. వద్దు. ఇప్పుడే మీ ఇద్దరి మధ్యన ప్రేమనే విత్తనం మొలిచింది. అది మొగ్గై పువ్వై రాలిపోద్ది. అదీ కాక లేడీస్ ఫస్ట్ అన్నారు కదా, ముందు తను చెప్పని ఆ తర్వాత నువ్వు చెప్పు. ఏం లాకేశవరా, అది చెప్పదు వీడిని చెప్పనివ్వడు. రే వాడు నమ్మద్రా, నిన్ను ఎదవం చేస్తున్నాడు రా. నా మాట వినరా. నోర్మై ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ వర్క్ పక్క పక్కన కూర్చున్నాం. ఎప్పుడైనా ఈ విషయం చెప్పినావరా? ఆపుతావా? నిజంగానే నువ్వు బోస్ గాడి లవ్ లో పడ్డట్టు కళ్ళొచ్చింది. నేను ఆ కామెడీ ఫేస్ ని లవ్ చేయడమా? హాయ్ స్నేహ. వచ్చేసాడు. హాయ్ స్నేహ. హాయ్. తీసుకో స్నేహ, నీకే. మా టీవీలో మంత్రి సత్యనారాయణ కూడా చెప్పారు, శనగలు శుభోదయం శుభం భూయాత్ శనగలని. అంటే అంటే ఏమో నాకు తెలియదు. నీకు మరీ మోమాట ఎక్కువ స్నేహ. కదే గీత. ఎంతైనా మన ఫ్రెండ్స్ కదా, ఏమంటావు? నువ్వు తీసుకో స్నేహ. స్టాప్ ఇట్ యార్. 1 వీక్ నుంచి చూస్తున్నాను మనందరం ఏదో క్లోజ్ ఫ్రెండ్స్ లాగా మూవ్ అవుతున్నావు. నాకు అసలు నీ పేరు కూడా తెలీదు. సుశాంత్. నాకు అనవసరం ఇలా పరిచయం లేకుండా పలకరించే వాళ్ళన్నా అతిగా మాట్లాడే వాళ్ళన్నా నాకు చిరాకు. ఐ హేట్ దెమ్. ఏం చేయమంటావు స్నేహ? మా నాన్న ఏ ఊర్లో కూడా 6 నెలల మించి జాబ్ చేయడు. ఏ సస్పెండ్ అవుతాడా? కాదు, ట్రాన్స్ఫర్ అవుతాడు. అరే వెళ్ళిన ప్రతి చోటికి పరిచయం చేసుకుని ఫ్రెండ్ అయ్యే టైంకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అందుకే నేను ఆల్రెడీ ఫ్రెండ్ అయినట్టు మూవ్ అవుతుంటా. నీకు మేమే దొరికామా? చూడు, ఫ్రెండ్షిప్ అనేది ఒక్కరికుంటే సరిపోదు, ఇద్దరి మధ్య ఉండాలి. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్ గానీ ఇంప్రెషన్ గానీ లేదు.
సో ఇంకెప్పుడు నన్ను కలవాలని కానీ మాట్లాడాలని కానీ ట్రై చేయకు, ఓకే? రా గీత. ఆడదానికి అందం ఉండొచ్చు కానీ బలుపు ఉండకూడదే. హలో, నా ఫ్రెండ్షిప్ నీకు అక్కర్లేనప్పుడు తొక్కలోది నువ్వు నాకెందుకే? ఈ క్షణం నుంచి నీతో మాట్లాడను, నీ ముఖం కూడా చూడను. పోవే. పెద్ద ఐశ్వర్యరాయ్ అన్న ఫీలింగు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? కంపెనీస్ అంతా తెలిసిపోయిందా? ఒరే సుశాంత్, ఏంట్రా ఇది? నా ప్రేమ కోసం ఎందుకురా నీకు తపన? ఎందుకురా వీడికి ఇంత తాపత్రయం? ఓహో, వీడు ఇలా ఫిక్స్ అయ్యాడా? పర్లేదురా, ఏదైనా నీకోసమే కదా. ఇడు దేనికి రోడ్డు ఎత్తనాడు కానీ వీడిని మాత్రం తారలా వాడేస్తున్నాడు. వద్దు బాస్, నువ్వు నా కోసం ఇంత కష్టపడు. గీత ప్రేమ కోసం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను. అప్పటిదాకా నువ్వు ఉండాలిగా. పిచ్చోడు, ప్రేమకి చావులేదురా. నీకుందిగా. గుడ్ ఈవినింగ్ తల్లి. హాయ్ డాడీ. హాయ్. ఏం చేస్తున్నావు? ప్రాజెక్ట్ వర్క్ కి ప్రిపేర్ అవుతున్నాను. గుడ్. ఏంట్రా, నేను ఎప్పుడు ఫోన్ చేసినా నీ ఫోన్ ఎంగేజ్ లో ఉండట్లేదు. ఇంటికి రైట్ టైంలో వస్తున్నావు. నైట్ టైం నీ బెడ్రూమ్ లో లైట్ ఎక్కువసేపు వెలగట్లేదు. సో నువ్వు ఏ అబ్బాయిని లవ్ చేయట్లేదు, ఆమె రైట్? కమ్ ఆన్ డాడీ, ఏదైనా ఉంటే ఫస్ట్ మీకే కదా చెప్తాను. నాకు తెలుసురా. రే, మీ అత్తయ్య ఫోన్ చేసింది. వాళ్ళ బావగారు అబ్బాయి నవీన్కి నీకు మ్యాచింగ్ బాగుంటుందని చెప్పింది. కానీ నేను నిన్ను అడిగి చెప్తానని చెప్పాను. డాడీ, మీకు మంచిదనిపించింది కాదనేంత కారణం నా దగ్గరే ఉంటుంది. అయినా నవీన్ నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. హీఈస్ గుడ్, నాకు ఓకే. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. అది నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి మాట్లాడేది? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు స్నేహ, నేను చెప్పేది విను ప్లీజ్. నేను వినను. ముందు వెళ్తావా లేదా? వెళ్ళు. ఐ లవ్ యూ. ఎక్స్పెక్ట్ చేశాను నీ చూపులు మాటలు బట్టి ఇలాంటి ఫీలింగ్స్ ఏవో నీ మనసులో ఉన్నాయని. చూడు, నీతో ఫ్రెండ్షిప్ చేయడమే నాకు ఇష్టం లేదు. ఇంకా లవ్ కూడా చేయాలా? ఎక్స్ట్రా చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళు. అది కాదు స్నేహ. మాటతో చెప్తే నీకు అర్థం కదా? స్నేహ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇలా వెళ్ళవు. సెక్యూరిటీ, సెక్యూరిటీ. వాడు నిద్రపోతున్నాడులే గానీ గట్టిగా అరవకు, మీ డాడీ లెగుస్తారు. డాడీ, డాడీ. నోరెత్తావంటే గొంతులో పడుస్తా. అమ్మ తల్లి అంటే మీరెక్కడ వింటారే? పద పడుకో. చూడు, రేపు ఈవినింగ్ 5 o'clock కి నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తున్నావు. చచ్చినా చెప్పను. చెప్పకపోతే చచ్చేది నువ్వు కాదు, నేను. థమ్స్అప్ బాటిల్ పురుగుల మందు కలుపుకొని తాగి మరీ చేస్తా. నీ ప్రేమ కోసం నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడు. గుర్తుందిగా? రేపు ఈవినింగ్ 5 o'clock ప్లే గ్రౌండ్లో. ఇక పడుకో, బాగా లేట్ అయింది.
వచ్చింది కలే. అందుకే నేను నిజంగా జరుగుతుందేమోనని భయంగా ఉంది. ఒకసారి చూద్దాం రావే. కలలు అని చాలా హింసిస్తున్నావు. ఎప్పుడు నీ మీద కేసు పెట్టి జైల్లో నువ్వు ముందు రా ప్లీజ్. నీకు అసలు బుద్ధుందా? పాయిజన్ తాగి చచ్చిపోదాం అనుకున్నావా? పాయిజనా? గదేంటి థమ్స్అప్ లో పురుగు మందు లేదని ఎప్పుడో సర్టిఫికేట్ ఇచ్చారు కదా. అది కాదు బాస్, ఈ రోజు 5 o'clock కి నేను ఐ లవ్ యూ చెప్పకపోతే థమ్స్అప్ లో పాయిజన్ కలుపుకొని తాగి చేస్తానని బెదిరించాడు. నేనా? ఎప్పుడు? రాత్రి. రాత్రా? ఎక్కడ? నా కల్లో. కల్లోనా? నువ్వు అలా ఫీల్ అయ్యావా? చూడమ్మా, ఇది చంపే రకం గానీ చచ్చే రకం కాదు. అనవసరంగా గేమ్ మధ్యలో వచ్చి 1000 రూపాయలు పోగొట్టావు. అరే గేమ్ క్యాన్సిల్ రా, నేను ఒప్పుకోను. అయినా ఎప్పుడు నీ కల్లో ఈ సుశాంతే వస్తాడంటే ఏ యువరాజంగా ధోనిను రావచ్చుగా. ఇంకేంటే చూస్తున్నావు? చెప్తే విన్నావా? వాణ్ణి కల్లో చెప్పడం ఏంటి, నువ్వలా రియాక్ట్ అవ్వడం ఏంటి? వాణ్ణి జోలికి రానని అన్నాడు కదా, సిన్సియర్గా రావట్లేదు. నువ్వేదేదో ఊహించుకోకు. పాపం గట్టిగా కొట్టేనే. ఫీల్ అయింది చాలు, పద. స్నేహ, ఇది ఆంజనేయ స్వామి తాడు. కట్టుకుని పడుకో, ఎలాంటి పిచ్చుకళ్ళు రావు. తీసుకో తీసుకో. ఏంటి? రా రా రా. కొట్టాను కదా, బాధగా ఉందా? స్నేహ, ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద బాధ ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు మన చుట్టూ ఉంటూనే మనని పట్టించుకోకపోవడం. చూడు, నా గుప్పట్లో చంద్రుడు. హలో, చూడమంది నన్ను కాదు, చంద్రుడిని. స్నేహ, జీవితంలో ప్రతి మనిషి ఒక తోడు కావాలని కోరుకుంటాడు. నాకు తోడు నువ్వేనని నా మనసు చెప్తుంది. ఐ లవ్ యూ స్నేహ. నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? నమ్మకం లేదా? ఇక్కడి నుంచి దూకేస్తే నమ్ముతావా? Hi guys,